హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సంధ్య నరేష్. సో ఫస్ట్ టైం చూసినైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి సమ్మర్ మనకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన బాడీ హీట్ని మనమే తగ్గించుకోవాలి ఇప్పటి నుంచే. సో నేను 3 టైప్స్ చాలా బెస్ట్ అని చూపిస్తాను వెయిట్ లాస్కి, అలానే హీట్ తగ్గించడానికి. ఫస్ట్ది వచ్చేసి బూడిద గుమ్మడికాయ జ్యూస్ నేను హాఫ్ తీసుకున్నానండి. ఇది మీకు ఎలా చేయాలి ఏంటి అని తెలియకపోతే నేను ఆల్రెడీ ఫుల్ వీడియో చేసి పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే తెలియకపోయినా సరే ఆ వీడియో నేను కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ మీ ట్యాప్ చేసి ఫుల్ వీడియో చూసేసేయండి. సో హాఫ్ గ్లాస్ నేను గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్నాను, అందులో మిరియాలు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాఫ్ గ్లాస్ మజ్జిగ కూడా తీసుకున్నాను, అందులో కూడా సాల్ట్ యాడ్ చేసుకొని అది కూడా హాఫ్ గ్లాస్ తీసుకొని 2 మిక్స్ చేసుకున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇది మన బాడీ హీట్ని చాలా తగ్గిస్తుంది, అలానే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది. వెయిట్ లాస్కి అయితే చాలా బెస్ట్ అని నేను చెప్తాను, ఎందుకంటే గుమ్మడికాయ జ్యూస్ చాలా వెయిట్ లాస్ చాలా తగ్గిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ది వచ్చేసి వేరేలాగా మాత్రం అనుకోకుండా కలర్ చూసి ఇది జీరా వాటర్ అనమాట. మీ అందరికీ తెలిసిందే, జీరా వాటర్ వెయిట్ లాస్లో చాలా యూస్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ తీసుకోవడానికి చూస్తారు, చాలామంది ఎర్లీ మార్నింగే తీసుకుంటారు. సో ఇదైతే ఎక్కువగా 1 గ్లాస్ మాత్రం తీసుకోకండి, హాఫ్ గ్లాస్ సరిపోతుంది. ఇది కూడా మన బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తుంది, అలానే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే అది తగ్గిస్తుంది, గ్యాస్ట్రిక్ ఉన్న తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి అయితే చాలా బాగా తగ్గిస్తుంది, అండ్ హీట్ని కూడా బాగా తగ్గిస్తుంది. సో జీరా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి సమ్మర్లో. ఇంకా నెక్స్ట్ది వచ్చేసి మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఆల్రెడీ అంటే మనం ఇది 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని చియా సీడ్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ సబ్జా గింజలు కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను సబ్జా గింజలు 2 అవర్స్ ముందే వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. సో అవి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అవి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా కూలింగ్ అంటే చాలా కూలింగ్ తగ్గిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ రోజుకి అలా తీసుకోండి. 4 టైప్స్ మనకి వాటర్గా కూడా వెళ్తుంది, అలానే ఇవి చాలా బాడీకి కూడా చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో మీకు షుగర్ వద్దు అనుకుంటే బ్రౌన్ షుగర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, డైట్ ఫాలో అయిన వాళ్ళు. సో ఇది బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా రోజుకి 1 గ్లాస్ తీసుకోవాలి. ఏవైనా సరే ఎక్కువగా తీసుకోకండి, ఓన్లీ 2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి రోజుకి. సో ఇవన్నీ మీరు ఈ 3 టైప్స్ మీరు బాగా ఫాలో అయితే బాడీకి హీట్ తగ్గిస్తుంది, అలానే వెయిట్ లాస్ కూడా తగ్గుతారు. అన్నీ మనకి బాడీలో ఉండే ఇంకేవైనా ఉన్నా సరే అవన్నీ తగ్గుతాయండి. సో ఇంకా నెక్స్ట్ది వచ్చేసి అందరూ నెగ్లెక్ట్ చేసేది వాటర్. సో సమ్మర్ స్టార్ట్ అయినాక మనం ఎక్కువగా తీసుకోవాల్సింది వాటరే. సో మీరు అలవాటు లేకపోతే ఇప్పుడు నేను చెప్పేటివన్నీ ఫాలో అవుతూ ఒక 2 లీటర్స్ వరకు మీరు అలవాటు చేసుకోండి. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే చాలా బెస్ట్. ముందు చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో వాటర్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకు వెయిట్ లాస్ ఇంకా అలానే బాడీ అనేది కూల్గా ఉంటుంది. సో నేను చెప్పే 3 మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో స్టే ట్యూన్ గైస్.